అందరికీ ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని ఈరోజు సజీవ లెక్కలో ఉంచి ఉన్నటువంటి దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభు ఈరోజు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము ఇర్మియా 31:31, జెర్మయా 31:31. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆమేన్. దేవుడు చెప్తూ ఉన్నాడు, శాశ్వతమైనటువంటి ప్రేమతో. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల ప్రేమ ఒకసారి ఒక్కొక్క రకంగా ఉంటూ ఉన్నది, కానీ దేవుడైతే మనల్ని నిత్యము సదాకాలము ఏకరీతిగా ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని, నిత్యము మన దేవుడు మన పక్షముగా ఉన్నటువంటి వాడని, ఆయన మన నిరంతరము కూడా ఎందరు ఈ లోకములో విడిచిన ఆయన విడువని ఎడబాయని దేవుడుగా ఉన్నాడని, ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడని, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ ఆయన కలువరి ప్రేమ. కాబట్టి అలాంటి శాశ్వతమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఆయనకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలయ్యా. ఈరోజు మాకు ఇచ్చినట్టు వాగ్దానమును బట్టి వందనాలు నాయన. అవును ప్రభా, ఈరోజు ఎంతమంది నాయన ప్రేమను పొందలేక ఒంటరితనముతో ఉంటున్నారు, వారందరికీ నీ ఆదరణ దయచేయమని నాయన, ప్రతి బిడ్డకు నీ కృపాహస్తమును తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెను. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ కూడా ఈ వాక్యాన్ని వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎంతోమందికి ఈ యొక్క వాక్యము ఆదరణ అవసరమైంది కనుక అందరికి కూడా మరి ఈ వాక్యాన్ని పంపించాలని అందరినీ కూడా మనం చేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.